అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. బాలకృష్ణ గారి గత సినిమాలో డైలాగ్ వీరసింహారెడ్డి రిలీజ్ అయింది. బ్రహ్మాండంగా అన్ని థియేటర్ల దగ్గర కోలాహలంగా అనిపిస్తుంది. ఏంటి సార్, టాక్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఏంటి మీ విశ్లేషణ? అంటే మన తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు సెంటిమెంట్ని ఎందుకు నమ్ముతారా అని ఆలోచించేవాడిని. ఎందుకే నమ్ముతారు అంతే అంటారా? అంటే బాలకృష్ణ సినిమా పండగకు వచ్చిందంటే అది సూపర్ హిట్ అవ్వాల్సింది. బాలయ్య బాబు తాలూకు ఫ్యాన్స్కి ఉక్కిరి బిక్కిరైపోయి పండగ వాతావరణం నెలకొంటుంది. రాత్రి చూసాం కదా మా భ్రమరాంబ మల్లికార్జున థియేటర్ దగ్గర. ఈరోజు దీపావళి అది ఏమిటా అని ఆలోచించానమాట. అలాగా గంటల తరబడి మతాబాలు కాలుతూనే ఉన్నాయి. బాలయ్య బాబు తాలూకు అభిమానులు డ్యాన్సులు చేస్తున్నారు. ఒక లేడీ అభిమాని అయినట్టయితే ఇంకా వేరే విహారం చేసిందనమాట. అంటే అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానం కాదు, ఆరాధన అంత పనిచేసి. అయితే ఇకపోయినట్టయితే ఆ సినిమాను మనం సంక్షిప్తంగా హైలైట్స్ విశ్లేషించుకున్నట్టయితే బాలయ్య బాబు తాలూకు అఖండ, సింహ, లెజెండ్ ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందో అలాగ ఉండదు వీరసింహారెడ్డి. చాలా మంది వీరసింహారెడ్డి అంటున్నారు, ఆ పక్కన సమరసింహారెడ్డి అంటున్నారు. అంటే ఏమిటి? సమరసింహారెడ్డిని తలపింపజేసింది, రేపు మరపింపజేస్తుందేమో మనం వేచి చూడాలి. ప్రేక్షకులు ఇప్పుడు తలుచుకుంటున్నారు, దాన్ని మించిన చిత్రం అంటారేమో, వేచి చూద్దాం. అదే మీరు అన్నట్లు అఖండాన్ని మించిన చిత్రం కూడా ఇది అఖండానే అనుకున్నాము. అవును, అఖండాకు మించి ఉంది అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ చాలా మంది చెప్తున్నారు కదా. ఇప్పుడు సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ ఈ మూడు సినిమాలు కలిస్తే ఈ సినిమా అంటున్నారు. కానీ ఆయన లైఫ్లో సమరసింహారెడ్డి పెద్ద ల్యాండ్ మార్క్. అవును, దాన్ని తలపింప చేసే చిత్రం ఈ చిత్రం కావడం పెద్ద విశేషం. ఏదేమైనప్పటికీ కూడా బాలకృష్ణ గారి తాలూకు జాతక ప్రభావం మామూలుగా, నేను జ్యోతిష్యం చెప్పేవాడిని కాదు, కానీ జనంలో ఆయన తాలూకు క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అవును, దీని మూలంగా మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ఆయన వెనక ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన వెనక ఎంతమంది జనాలు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎసెట్ అవుతారని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు, భావించవచ్చు. ఒకటి. రెండు, శృతిహాసనం ఇంతకాలం గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ని ఈ రెండు సినిమాలతో పూర్తి చేసింది. ఆ శృతిహాసన్ ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళు పుష్కలంగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎంత బాగా చేసిందంటే అమ్మాయి మంచి డ్యాన్సరు, మంచి పెర్ఫార్మరు. ఇటు పెర్ఫార్మెన్స్, డ్యాన్సు రెండూ బాగున్నాయి, రెండు బాగా చేసింది. అందువల్ల బాలయ్య బాబుకి మంచి యాక్షన్ పార్ట్ ఉంది, డైలాగ్ పార్ట్ అంటే తిరుగులేదు. అలాగే పక్కన డైలాగులకి అసలు బయటకు వచ్చి జనాలు చెప్తున్నారు సార్, పెట్టింది పేరు డైలాగ్ అంటే బాలయ్య బాబే, అంతకంటే ఉంది. ఆ డైలాగ్ తగ్గ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మరి ఇన్ని విశేషాలతో వచ్చినటువంటి బాలయ్య ఎక్కడ జనాల్లో మరికి ఎవరు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు అన్నమాట. ఇంత అంటే బాగా హిట్ అవుద్ది అనుకున్నారు, కానీ ఈ రేంజ్లో హిట్ అవుద్దని నేను కూడా అనుకోలేదు. చాలా గొప్ప హిట్ అయింది. అదే మనం చెప్పాం. ఎందుకంటే నిన్న మీరు అన్నారు, అంటే పండగ బరిలో రెండు సింహాలు ఉన్నాయి, ఏ సింహం పంజా అంటే బాబు నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఈ నటసింహాందే పై చేయి అనుకున్నాం. అనుకున్న ప్రకారంగా ఈ బ్రహ్మాండంగా దూసుకుపోయినాడు. మరి వాల్తేరు వీరయ్య ఎలా ఉంటుందో చూసిన తర్వాత మనం చెప్పాలి, ఎవరు పై చేయి ఎవరు కాదు. అయినా అయినప్పుడు కూడా మనం ఈ నరసింహ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే సార్, వరలక్ష్మి క్యారెక్టర్ గురించి కూడా బాగానే మాట్లాడుకుంటున్నారు. వరలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగా చేస్తుందండి అమ్మాయి, మంచి పెర్ఫార్మరు. శరత్ కుమార్ తాలూకు అమ్మాయి చాలా, ఈ దెబ్బతో వరలక్ష్మి చాలా క్యారెక్టర్లు వస్తాయి. అలాగే అందులో బాలయ్య బాబు గారి సినిమాలో అలాంటి లీడ్ చేయటం అంటే చాలా బాగా చేసింది. ఆ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేసింది. మలినేని గోపీచంద్ మాత్రం ఆ యాక్షన్ పార్ట్ని పిండుకున్నాడండి.
పంచాయత్ ఎవరైనా ఎక్కడైనా పిండుకున్నాడు, బ్రహ్మాండంగా చేశాడు. తర్వాత ఏంటంటే ఇక్కడ హనీ రోజ్ ఏదో ఎవరు ఆర్టిస్ట్ ఉన్నారు కదా, అది బాలకృష్ణ గారికి ఆ సిస్టర్గా సెంటిమెంట్ అనుకున్నాను. ఆవిడ ఏదైనా సైడ్ ఆర్టిస్ట్ కదా, ఇంకేదైనా బాలకృష్ణ గారికి ఒక మామూలుగా అభిమానించే క్యారెక్టర్ ఏమో అనుకున్నాను. అలా కాదు, బాలకృష్ణ గారికి సిస్టర్ క్యారెక్టర్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆ సెంటిమెంట్ బాగా పండించారు అన్నమాట. బాలయ్య బాబులో ఉన్న గొప్పతనం ఏంటంటే యాక్షన్ పార్ట్ ఎంతైతే పండిస్తాడో సెంటిమెంటు డ్రామా అంటే అంతే గొప్పగా పండిస్తాడు. ఆయనకి ఏవైనా కొంచెం డ్యాన్సులు ఉన్నాయంటే మాత్రం ఒళ్ళు మర్చిపోతాడు. ఇప్పుడు డ్యాన్స్ అంటే గుర్తొచ్చింది, డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. అదే ఆ డ్యాన్స్ అంటే ఇక ఒళ్ళు మర్చిపోతారు అన్నమాట. ఇక చూడ్డు ఆ డ్యాన్స్, ఆ కొరియోగ్రఫీ ఎంత బాగా చేస్తున్నాడు, అంత బాగా చేసినంత వరకు నిద్రపోవడం అన్నమాట. సో ఈ విధంగా బాలయ్య బాబు 100కి 100 పాళ్ళు కూడా ఆయన తాలూకు అంటే ఎక్సలెన్సీని చూపించాడు, ఆ ఎక్స్పెక్టేజ్ని చూపించాడు అన్నమాట. మళ్ళీ బాలయ్య బాబుని రీచ్ అవ్వడం చాలా కష్టం అని నా అభిప్రాయం. బట్ వాళ్ళతో వేరే చూసిన తర్వాత మనం చెప్పుకుందాం. ఇందులో సాంగ్స్ అన్నీ బాగున్నాయి, సాంగ్స్ని బాగా చేశాడు, డైలాగ్స్ బాగా రాశాడు. సాయి మాధవ ఎవరో మరి తెలీదు నాకు, డైలాగ్స్ ఎవరో కానీ బాగా రాశారన్నమాట. ప్రతి డైలాగ్ కూడా పేలింది, బాగా పండింది. డైలాగ్స్ ప్రజలకు కూడా చాలా కనెక్ట్ అయినట్టు ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళకి కూడా కొంచెం దెబ్బేది. అది కూడా అంటున్నారు సార్, నేను అదే అడగబోతున్నాను. ఎందుకంటే కొంచెం ఇప్పుడు అధికార వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు అంటున్నారు. ఇది ఎలాగంటే పోలీసు దెబ్బలాంటిది అన్నమాట. పోలీసు దెబ్బలు ఎలా దెబ్బ పడుతుంది కానీ ఎక్కడ పడిందో పొప్పి కనపడదు. అందువల్ల ఇది చాలా నిజంగా సినిమా చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. డెఫినెట్గా మనం చెప్పుకున్నట్టుగా పండుగ బరిలో ఇది చాలా గాండ్రించే సింహ గర్జనగా మిగిలిపోతుంది. వీరసింహారెడ్డి పంజా దెబ్బ గట్టిగా పడింది అంటే బ్రహ్మాండంగా పడి చక్కగా ఉంది. దాంతో ముఖ్యంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసిన మల్లేని గోపీచంద్ మళ్ళీ ఫస్ట్ రో డైరెక్టర్గా ఉంటాడన్నమాట. ఎందుకంటే ఆయన ఇంతవరకు కొంచెం వెనకబడ్డాడు, ఈ సినిమాతో ఫస్ట్ రో డైరెక్టర్గా ఉంటాడు. డెఫినెట్గా ఈ సినిమాని మన పండగ వాతావరణం అంటే క్రియేట్ చేస్తుంది అన్నమాట. పండుగ చేసుకుంటున్నారు, సినిమాలో పండుగ చేసుకుంటున్నారు, సినిమా థియేటర్కి వెళ్తుండగా చేసుకుంటున్నారు, వస్తుండగా చేసుకుంటున్నారు, కాసేపు ఆగిపోయి 1 గంట సేపు మతాబాలు వెలిగించి ఇంటికి వెళ్తున్నారు అనమాట. ఇంతకంటే వివరంగా ఏం చెప్తాను. కానీ సార్ దాంట్లో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకున్నాం ప్రభుత్వానికి కొంచెం చురకలేసే విధంగా ఉన్నాయి. అవి రేపు ఓటింగ్లో కూడా ప్రభావం చూపిస్తుంది అంటారా? డెఫినెట్గా చూపిస్తాయండి సార్. మీకు ఏది అంటే మీ మీద నాకు ఎప్పుడు అభిమానం వస్తుంది, నాకు ఇష్టమైన పని ఏదో మీరు చేసినప్పుడు కదా. నాకు ఇష్టమైంది మీ డైలాగులు, నాకు ఇష్టమైంది మీ ఫైటింగ్, నాకు ఇష్టమైంది మీ తాలూ పెర్ఫార్మెన్స్, ఇన్ని నాకు కడుపు నిండా బ్రహ్మాండంగా బఫెట్ ఇచ్చిన తర్వాత నేను మీకు మజ్జిగ ఇవ్వడం పెద్ద కష్టం ఏముంది? అంతే కదా. మనం అభిమాన నటుడు అనుకున్న తర్వాత అంత కష్టపడి పాపం ఆయన చాలా గాయాలు కూడా తగిలాయట బాలకృష్ణ గారికి. ఇవన్నీ లెక్క చేయకుండా యాక్ట్ చేస్తున్నప్పుడు, ఇంత కష్టపడుతున్నప్పుడు ఆయనకి తిరిగి ఇన్ రిటర్న్ మనం ప్రేమ ఇవ్వడానికి ఏముంది? థియేటర్లో మొత్తం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అంతే, జై బాలయ్య జై బాలయ్య. నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, మన అఖండ సినిమా అయినట్టయితే దక్షిణాఫ్రికాలో ఒక 2 వ్యక్తులు గోచి కట్టుకొని జై జై బాలయ్య అని డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఆ ప్రభావం అంత ఎక్కువగా ఉంది. ఇప్పుడు జపాన్లో బాగా అభిమానులు ఉన్నారండి. అంతకుముందు మన రజనీకాంత్ గారికి ఉండేవారు, ఇప్పుడు జై బాలయ్య వచ్చేసాడు అన్నమాట. ఎందుకంటే మాస్ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా జై బాలయ్య జై బాలయ్య అనుకుంటున్నారు అన్నమాట. జై బాలయ్య సెకండ్ స్టార్ట్ అయిందంటారా? అంటే జై బాలయ్య అంటే ఆయనకి ఇప్పుడు ఇంత ప్రభంజనంలాగా అభిమానం వెల్లువెత్తడం గాడ్ ఆఫ్ మాసెస్ అని అంటూ ఉంటారు బాలయ్య బాబు గారిని. సో దానికి పూర్తిగా న్యాయం చేశారంటారా? అవును.
తర్వాత మనం చెప్పుకున్న వీడియోస్ కూడా బాలయ్య బాబు తాలూకు ఫ్యాన్స్ విపరీతంగా చూస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏదో హాయిగా ఉంటుంది. చాలా మంది నిన్న కూడా వచ్చారు కదా ఇద్దరు, మీ చెప్తుంటే మాకు ఎంతో హాయిగా ఉంటుందండి, కళ్ళతో చూసినట్టుగా ఉంటుందని చెప్పారన్నమాట. వాస్తవే చెప్తారు, వాస్తవమే చెప్తాం. కాదంటే నేను ఒక అభిమానిగా ఆనందంగా చెప్తాను. మీరు బాలయ్య అభిమాని? అభిమానిని కాదు, అంటే నేను చెప్పా కదా, ఆయనకున్న ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ చేసి ఎవరు బాగా కష్టపడతారో వాళ్ళు అభిమానంగా చూడవలసింది. మనం వాళ్ళకి ఇవ్వగలిగింది అంతే కదా. చాలా బాగా చేశాడు, చాలా బాగా వినోదపరిచాడు, చాలా బాగా సక్సెస్ అయ్యాడు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూడకుండా ఎంత బాగా చెప్పామండి.